స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇచ్చిన స్ఫూర్తితో పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టడమే ఎన్డీఏ కూటమి లక్ష్యమని, అందులో భాగంగా రాష్ట్రంలో 200 పైగా అన్న క్యాంటీన్ల ద్వారా ₹5కే పట్టడన్నం పెట్టే ప్రక్రియకు శ్రీకారం చుట్టామని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. 2 రోజుల్లో ప్రారంభం కానున్న కొత్త గాజువాక వంటిల్లు జంక్షన్ వద్ద అన్నా క్యాంటీన్ ప్రాంగణాన్ని పరిశీలించి జీవీఎంసీ అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. పరిశుభ్రమైన వాతావరణంలో రుచికరమైన భోజనాన్ని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గాజువాక జోనల్ కమిషనర్ సన్యాసి నాయుడు, ఎంఈ అప్పారావు, గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, జీవీఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గంధం శ్రీనివాసరావు, 67వ వార్డు కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు, 87వ కార్పొరేటర్ బోండా జగన్, 65వ వార్డు కార్పొరేటర్ కేబుల్ మూర్తి, 71వ కార్పొరేటర్ రాజాన రామారావు, వార్డు టీడీపీ నాయకులు సింగూర్ అనంత్, వార్డు అధ్యక్షులు గొలగాని వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి బలగం బాలునాయుడు, వార్డు నాయకులు నమ్మి సింహాద్రి, 74 ఇన్ఛార్జ్ కొండబాబు, జిల్లా పార్టీ కార్యదర్శి గోమాడ వాసు, రాష్ట్ర పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ ని ప్రారంభించడం జరిగింది. కానీ గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం వీటిలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి పేదవాడికి మట్టి పెట్టేటట్టుగా చేసినటువంటి సందర్భం. ఈరోజు మళ్ళీ తెలుగుదేశాన్ని బీజేపీ జనసేన కూటమిని ఈరోజు ఆంధ్రలో ప్రజలందరూ కూడా ఆదరించి పట్టం కట్టినటువంటి సందర్భంలో మళ్ళీ అన్నా క్యాంటీన్లు తెరవాలి, పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలి అనే సదుద్దేశంతో మళ్ళీ అన్నా క్యాంటీన్లన్నీ కూడా రుణం ప్రారంభం జరుగుతుంది. అయితే మొన్న ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల గత నెల మనం ప్రారంభించుకోలేకపోయాం. ఈ నెల 18వ తారీఖున కానీ 20వ తారీఖున కానీ ప్రారంభించాలని చెప్పేసి మరి గవర్నమెంట్ నిర్ణయించింది, ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. దీన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, కార్పొరేటర్స్, మహిళా సోదరుల అధికారులు, అక్కడ ఉన్న ప్రజలకు అందరూ కూడా దీన్ని స్వాగతిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.